వర్ష ప్రేమ, భాస్కర్ ఫైమా డ్రామా అండ్ ప్రేమ కలిస్తే ఆ స్కిట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దేమ్. పెళ్ళైంది కదా అండి, నా కోసం ఒక గిఫ్ట్ తీసుకురండి. సరే, ఏం గిఫ్ట్ కావాలి? పెద్ద ఎక్వేరియం తీసుకొచ్చి అందులో చేపలు తీసుకురండి. డార్లింగ్, చేపలు రాత్రిపూట పడుకోవంట. పడుకోపోతే మనకు డిస్టర్బెన్స్ కదా. అమ్మో, అవి పడుకోకపోతే మొత్తం పీకి పందిరేస్తాడు మళ్ళా పోరడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? మన రేంజ్ కి పార్కు వచ్చాం, పొదలానికి వెళ్దాం పద. సోల్డ్ అవ్వడానికి నేను అమెరికా వెళ్తానండి. అంతకంటే ముందు ముంబై వెళ్ళు. ఎందుకు? మరి మొహానికి సర్జరీ చేయాలి కదా. ఏయ్, బాబు, మనో గారిని తీసుకురండి, మీ దండం పెడతాం. మొత్తం ఏంది మహిళలే ఉన్నారు ఇక్కడ. ఏందయ్యా ఇది? ఇంకొకసారి వర్షని ఏమైనా అన్నారో అమ్మా, మీ మహిళ దండం అమ్మా. ఏదో 4 పంచులు వేసుకొని బతికే ఎందుకు ఇవన్నీ నాకు? ఏమండి, మా చెల్లి ఫోన్ చేసి ఒకటే ఉరుముతుంది. ఏందంట? పిల్లలు కావాలంట. నువ్వు ఊరికి పోయి దాన్ని పంపి చెప్తా. ఏమండి, అమ్మా, పిల్లల్ని కట్టడం అంత ఈజీ కాదని చెప్తానమ్మా. మళ్ళీ ఏమో అరుస్తారు. ఎందుకు నాకు ఈ బాధలో? మొత్తం ఊడిపోయింది మేడం, వదిలేండి అన్నట్ట. ఆయన చూడు వచ్చి దబదబా 4 పంచులు వేసుకుని పొదలో కూర్చున్నాడు పోయి. ఇంద్రజ గారు అలానే అంటాడు కానీ కట్నం ₹1 కూడా తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు పొగడరు. ఇది లేదు. కట్నం గురించి మాట్లాడితే రూల్స్ రెగ్యులేషన్స్ ఏం తెలియదా? ఏమంటే జడ్జిలు చెప్తానని జడ్జిలు తెచ్చారేంటండి మీరు? అందరూ అదోలా చూస్తున్నారేంటి నన్ను? ఏంటి పని చేయండి. నువ్వు చూడటానికి నేపాల్ దానిలాగా ఉంటావు కదా. ఓకే. ఏమండి, అబ్బా కంట్లో ఆ కన్నును అలా నలుపుకో. అంత అందమైన కన్ను నలపొద్దు. నాకు ఆ కళ్ళు అంటే ప్రాణమే వర్ష. ఇది బాగుంది. వెనకాల మేము ఇంటర్నేషనల్ మీటింగ్ లో ఉన్నాం. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏంటి ఆపిచ్చు? పార్కులో నువ్వు ఒక్కడే ఉంటావా? అందరు ఉంటారు. నా మొగుడు మీద చెయ్యేస్తావా? నేను ఆడవాళ్ళతో మాట్లాడను. నేను ఆడవాళ్ళతో మాట్లాడతా. ఏమండి, అమ్మాయిని పట్టుకుని అబ్బాయి అనకూడదు అన్నారు. మరి అబ్బాయిని పట్టుకుని అమ్మాయి ఎలా నవ్వుతారండి? నా మొగుడు మీద చేస్తా. సారీ. నువ్వు పక్క పో చెప్తా. ఆమె చేసిండా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టండి వాడి మీద. అవును, నేను కూడా చూసాను తోసేయడం. నేను చూసా. అందరూ చూస్తున్నారు. ఇంటికి వెళ్ళిపోతారు. నాకు సారీ చెప్తానే మీతో కాపురం చేస్తా. మొగుడా, మీకో దండం పోలిన బాబు వెళ్ళొచ్చి. పద ఎలక పద. మీరేంటి సార్ ఇక్కడ? మీరేంటి ఎక్కడ ఉన్నారు? మా ఆవిడకి లారీ గుద్దేస్తే హాస్పిటల్కి వచ్చాను సార్. మా ఆవిడకు లారీ గుద్దిందని ఏం చెప్పమంటారు? ఈ డాక్టర్ ఎక్కడ ఉన్నాడు? డాక్టర్, మా ఆవిడకి ఎలా ఉంది? సారీ భాస్కర్ గారు, మీ ఆవిడ ఉంది కానీ అవయవాలు ఏవి పని చేయట్లేదు. యాక్సిడెంట్ లో మొత్తం నుజ్జు అయిపోయాయి సార్. ఆమెకు అలాగే జరగాలే కానీ మా ఆవిడకి ఏమైందో చెప్పండి సార్. సారీ మాంజల్ గారు, మీ ఆవిడ ఉంది, అవయవాలు కూడా చాలా బాగున్నాయి కానీ మీ ఆవిడే ఈ లోకంలో లేదు. మా ఆవిడ బతికే ఛాన్స్ లేదా? ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటి? వాళ్ళ ఆవిడ అవయవాలన్నీ మీ ఆవిడకు పెడితే మీ ఆవిడ బతికే ఛాన్స్ ఉంది. ఇచ్చేయండి సార్. వర్ష అవయవాలన్నీ మీ ఆవిడకి మీ ఆవిడ మా ఆవిడ చూసుకోవచ్చు. డాక్టర్, నేను యాక్సెప్ట్ చేశాడు, సంతకం పెట్టించండి. 6 నెలల తర్వాత ఏంట్రా అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్లోకి వచ్చావు? మా ఆవిడ గుర్తొస్తుంది సార్. ఒకసారి మా ఆవిడని చూసుకుంటాను సార్. మా ఆవిడ కళ్ళు ఎంత బాగున్నాయో. మా ఆవిడ ముక్కు ఆ జుట్టుకి అయితే రంగేసింది. మా ఆవిడ జుట్టుకి ఫ్యాషన్ అండి. అబ్బ దీనికి మా ఆవిడ జుట్టు నాకు ఇచ్చేయి. జుట్టు ఇవ్వడానికి కుదరదు, వెళ్ళిపో. నేను అల్లం. ఏ అమ్మా, ఇప్పుడు జుట్టుకి అలా చేసింది. తర్వాత కళ్ళలో ఏమైనా పడితే ఇక్కడే ఉండి మా ఆవిడ అవయవాలు కాపాడుకుంటాను నేను. సరే, వెళ్ళి కూర్చో. ఏవండి, ఈరోజు మనం ఫస్ట్ నైట్ కదా. ఏం చేసావే? రొమాంటిక్ గా పెదవి కొరకనండి. ఎవడు పేదం కొడుకుతావే నువ్వు? నాదేనండి. అది నీదని చెప్పాను. ఆడవాళ్ళు ఉన్నారు, చూసుకొని చెయ్యి. అందుకే ఎట్లా పైపై ఊపుతున్నా. మా ఆవిడకి ఏమన్నా అయిందా? చంపేస్తాను.
దా, ఉప్మా తినిపిస్తాను. ఏమైంది? కూర్చున్నావురా నువ్వు? నీకైనా బుద్ధి లేదా? ఏమండి వేడి వేడిది పెడితే నేలకు కాలిద్ది అని బుద్ధి ఉండాలి కదా. నేలకు చేస్తున్నావు. నీకు దండవరా, సుఖంగా కాపురం చేసుకోనివరా. మా ఆవిడ అవయాలకి ఏమన్నా అయితే ఊరుకొని చెప్తున్నాను. ఏందంత సౌండ్ వచ్చింది? ఏం పెట్టావాడా? నా పిల్లం కాలు మీద కాలు ఎత్తా వింటారా నువ్వు? కాలు లేకుంటే కాపురం ఎలా చేయాలరా? ఆ కాలు ఎవరిది? నా పిల్లంది. ఇవే కొరకొంచి మొఖం దాని ఇలా. నీకు అవయవాలు ఏవి ఇంపార్టెంట్ వారితో మాట్లాడి కాపురానికి ప్రిపేర్ ఉంటే నాకు పిలు. నేను అమెరికా వెళ్ళిపోతున్నా. మరి ఫస్ట్ నైట్ అవయవాలు నాయి. ఇదిగో అదంతా కాదు గాని ఇప్పుడు నీకు అవయవాలు కావాలి కదా, నీకు పెళ్ళం లేదు కదా, మరి ఇప్పుడు నన్నే పెళ్ళం అనుకోని. చిచి, నువ్వు నా పిల్లం ఏంటి? నా పిల్లం బతికే ఉంది. వర్ష ఏమే మగుడిని పట్టుకొని అంతలా కొడతావు? సిగ్గుందంటే నీకు కొంచెం వల్ల నా పరువు పోయి 6 నెలలు నన్ను వదిలిపెట్టేళ్ళింది. ముగ్గురు లేకపోతే ఆ బాధ ఎలా ఉండాలి తెలియాలని ఇలా చేశాడు. ఈ రోజు కూడా నా ఫస్ట్ నైట్ తప్పింది. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ డ్రామా స్కిట్? చాలా బాగా అనిపించింది భాస్కర్ గారు. అండ్ లాస్ట్ ట్విస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈచ్ వన్ కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్. చాలా బాగా అనిపించింది. సూపర్. పూర్ణ గారు. Varsha, all as usual, you're always beautiful. Immu, your spontaneous dialogues కానీ అన్ని అంత ఈజీ కాదు కదా. ఇంతమంది ఆడవాళ్ళు తట్టుకొని చేయడం కూడా ఈజీ కాదు. భాస్కర్ గారు చాలా బాగుంది. చిలక చందన పట్టు చీర కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గె పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను. ఏయ్. నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్. ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కుకున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా, పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 తమ్మి. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ ప్లేట్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.